సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్పినటువంటి ఈ 5000 సంవత్సరాల క్రిందటి ఈ మహావృక్షాన్ని ఒకసారి దర్శించండి. ఈ మహావృక్షం పైన ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు, చిలుకను చూస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సుఖదేవ గోస్వామి భాగవతం చెప్పినటువంటి ఈ మహావృక్షం పైన ఆయనకు ప్రతినిధులుగా ఇక్కడ చిలుకలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ వృక్షం పైన ఇక్కడ 2 చిలుకలు కొమ్మ మీద కూర్చొని ఉన్నాయి చూడండి. కొమ్మ పైన 2 చిలుకలు ఉన్నాయి చూడండి. పరిశీలనగా చూస్తే